ఓం సాయిరామ్. బంధాల విలువ సమయం ఉన్నప్పుడే తెలుసుకోండి. సమయం దాటిపోయిన తర్వాత చేయగలిగింది ఏమీ ఉండదు. అలాంటిది ఒక చిన్న కథ చెప్తాను వినండి. ట్రైన్ ఆగి బయలుదేరింది. అందులో ఒకతను తలదించి చూశాడు. ఎదురుగా అతని భార్య కూర్చొని ఉంది. ఆ భార్య మెడలో మంగళసూత్రం, నుదుటిన బొట్టు రెండూ లేవు. తన భార్యేనా కాదా అని తదేకంగా చూశాడు. ఒక పాత చీర కట్టుకొని ఉంది. అతని భార్యే అని నిర్ధారించుకొని పక్కన వెళ్ళి కూర్చొని, నీవు ఇంతవరకు వేరే పెళ్లి చేసుకోలేదా అని అడిగాడు. భార్య, నువ్వు చేసుకున్నావా అని అడిగింది. అతను నేను కూడా చేసుకోలేదు అని చెప్పాడు. భార్య, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావా అని అడిగింది. నేను హైదరాబాదు. నువ్వు ఎక్కడికి అని అడిగాడు భర్త. నేను హైదరాబాద్ అని చెప్పింది. భర్త ఎందుకు అని అడిగాడు. అమ్మ ఆరోగ్యం బాగాలేదు, అన్నయ్య దగ్గరే ఉంది, చూడ్డానికి వెళ్తున్నాను అని చెప్పింది. ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను, నెలకు 6,000 రూపాయలు అని చెప్పింది. అలా గడిచిపోతుంది అన్నది. విడాకుల సమయంలో డబ్బులు తీసుకోమని చెప్పాను, అవి నీకు పనికి వస్తాయని. కానీ నువ్వు నీ ఆత్మాభిమానంతో అవి వద్దు అన్నావు. కొన్ని డబ్బుల కోసం నా ఆత్మాభిమానం తాకట్టు పెట్టలేను కదా అంది. అలా మాటలు నడుస్తున్నాయి. ఇంతలో ఒక కుల్ఫీ అమ్మేవాడు వచ్చాడు. భర్త అడిగాడు, కుల్ఫీ తింటావా అని. ఒక షరతు మీద తింటాను అని చెప్పింది. ఆ కుల్ఫీ డబ్బులు నేనే ఇస్తాను అన్నది. మాటలు నడుస్తున్నాయి. నేను ఇప్పుడు చెడ్డ పనులన్నీ మానేశాను. తాగుడు మానేశాను. ఇప్పుడు కోపగించుకోవడం లేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం లేదు అని అన్నాడు. ఇప్పుడేం లాభం, మారవలసిన టైంలో మారలేదు. ఎంత టెన్షన్ పెట్టారు. ఆ టెన్షన్లో 2 గర్భస్రావాలు అయ్యాయి. ఇప్పటికి 2 పిల్లలు ఉండేవారు. ఒకరు 8, ఒకరు 6 సంవత్సరాలు. నేను కూడా తల్లిగా ఉండేదాన్ని. అప్పుడు భర్త అన్నాడు, నేను ఒక్కనే అయిపోయాను. ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది. ఏంటి, నేను వచ్చేటప్పుడు అమ్మ బాగానే ఉంది కదా అంది. అప్పుడు అతను, అమ్మ రోజు కోడల్ని తీసుకురా అని అనేది. అప్పుడు నేను ఎలా చెప్పను విడాకులు తీసుకున్న తర్వాత కోడలు ఇంటికి రాదు అని. భార్యాభర్త ఇద్దరి కళ్ళ నుండి నీళ్లు రాసాగాయి. అప్పుడు భర్త, దయచేసి నా జీవితంలోకి మళ్ళీ రావా అన్నాడు. నేను ఒక్కనే అయిపోయాను, ప్లీజ్ తిరిగి రావా అన్నాడు. నన్ను క్షమించు, నీవు లేకుండా నేను ఏదీ కాదు అనిపిస్తున్నది. భార్య, ముందే నీవు ఈ చెడు అలవాట్లు మానేసి ఉంటే జీవితం నీది నాది ఇద్దరిది బాగుపడి ఉండేది కదా. భార్య దిగవలసిన ప్లేస్ వచ్చింది, కానీ ఆమె దిగలేదు. భర్త భుజం పైన తన తల వాల్చి కళ్ళ నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఆలోచిస్తూ ఉంది. జీవితం మొదటి నుండి ఇలా ఉంటే ఎంత బాగుండేది అనుకుంది. ఆమె కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంది. భార్య తన పుట్టింటి వైపు వెళ్లకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తన ఇంటి వైపు అడుగులు వేయసాగారు. ఇంటికి చేరుకున్నారు. కొత్త జీవితం ప్రారంభించారు. బంధాలు సమయంలోపే సరిదిద్దుకోవాలి, లేకపోతే అన్నీ కోల్పోయిన తర్వాత కళ్ళు తెరిచి ప్రయోజనం ఉండదు. ఇప్పటి పిల్లలకు చెప్తున్నాను, చిన్న విషయాలకు గొడవపడి విడాకుల వరకు వెళ్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు చేయకండి. కోల్పోయిన జీవితం ఏం చేసినా తిరిగి రాదు. అందరి జీవితాల గురించి కాదు, హ్యాపీగా ఉండి ఈగోలకు పోయి లైఫ్ను నాశనం చేసుకునే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. మీ జీవితం గురించి కొంచెం ఆలోచించండి. నచ్చితే షేర్ చేయండి.